నమస్కారం. వైరవి బాలయ్య సైన్యం మీ అందరికీ ఈ మధ్య నేను తెలుసుండొచ్చు. కానీ 45 సంవత్సరాలు 46 సంవత్సరాల చరిత్ర నాది అని మీసాలు తిప్పాను. కానీ మన కేవీ రత్నం సార్, వెంకటరత్నం సార్ 65 సంవత్సరాల చరిత్ర నందమూరి వంశంలో ఎన్టీఆర్ గారి సేవలో ఉన్నారు. మొట్టమొదటిగా నెల్లూరు జిల్లాలో మన పెద్ద ఆయనకి అభిమాని. ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలని నా బోటలు కూడా. ఎందుకంటే నా వయసు ఆల్రెడీ 60 రీచ్ అవుతుంది. ఇంకా నేనే నేర్చుకోవాలంటే మన బాల అభిమానిగా తర్వాత మన జూనియర్ ఎన్టీఆరే కాదు, మహేష్, పవన్ కళ్యాణ్, ఇంకెవరు ప్రభాసు, ఈట్ స్టారు, రామ్ చరణ్, అందరూ చిరంజీవి గారితో సహా మన కేవీ రత్నం గారు చూసి మనం నేర్చుకోవాలి. సారు యాక్ట్ రేపు జనవరి 18 వర్ధంతి కార్యక్రమంలో ఒక ఎపిసోడ్ అనుకున్నాం, 2 ఎపిసోడ్ అనుకున్నాం, 3 ఎపిసోడ్లు వాళ్ళ చరిత్ర చూస్తుంటే నేనే బిత్రపోతున్నా. ఇంత చరిత్ర ఉందా, నేను ఇంత తెలుసుకోగలను. అందుకోసమే సారిని 15 రోజుల నుంచి బతినాడి మన యాక్ట్ స్టూడియో తీసుకువచ్చి రేపు జనవరి 18న మీ ముందు నిలబడుతున్నాం. మన కేవీ రత్నం సార్ని చూడండి. రాజకీయాలు అతీతంగా ఇప్పుడు రమేష్ రెడ్డి చెప్పొచ్చు లక్ష్మీపార్వతి గురించి, చంద్రబాబు నాయుడు గురించి లక్ష్మీపార్వతి గురించి చెప్పొచ్చు. యాస్టీజ్గా ఎవరు కారణం పార్టీ నాశనాన్ని కూడా వాళ్ళతో చెప్పారు. అందుకోసం మన ప్రతి ఒక్క బాలయ్య అభిమానులు, జూనియర్ ఎన్టీఆరే కాకుండా అందరు అభిమానులు ఏకంగా ఎలా ఫాలో అవుతారా ఈ 65 సంవత్సరాల చరిత్ర. ఎందుకంటే మనకు మ్యాక్సిమం చాలామందికి తాళపాక రమేష్ రెడ్డి గురించి తెలిసి ఉండొచ్చు, ఒక మినిస్టర్గా, ఒక ఎమ్మెల్యేగా చేయండి. కానీ కేవీ రత్నం గారికి అరుదుగా తెలిసి ఉంటుంది నా బోటోడు. ఎందుకంటే నేను ఎక్కడేసుకున్నప్పటి నుంచి అభిమాని. ఆయన వయసు దగ్గర చాలా చాలా పెద్దవాడు. అందుకోసం ఇవి తప్పక జనవరి 18న యాక్ట్లో ప్రసారం అవుతున్న శ్రద్ధగా వినండి. ప్రస్తుతం ఆ రోజు నేను బెంగళూరులో కూడా అక్కడ కూడా యాక్ట్ ప్రసారం అవుతుంది. కొన్ని స్టేట్ వైడ్గా కొన్ని యాక్ట్ లింక్స్ కూడా ఉన్నాయి. ఒక నందమూరి అభిమాని ఇలా ఉండాలి. ప్రతి ఒక్క అభిమానులు అంటే ఒక్కడనే కాదు, ప్రతి ఒక్క అభిమానులు ఆదర్శంగా తీసుకొని దయచేసి జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అందరూ చూడాలని కోరుకుంటున్నాను. మన అభిమానులే కాదు, అందరూ చూడాలి, ప్రజలు చూడాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి. జై బాలయ్య, జోహార్.